ఉంటారు. కానీ బైబిల్ చెప్పే బుద్ధిమంతుడు, బైబిల్ ఎవరిని బుద్ధిమంతుడు అని పిలుస్తుంది. దేవుని వాక్యం ఎవరిని బుద్ధిమంతుడు అని పిలుస్తుంది. దేవుని దృష్టిలో ఎవరు బుద్ధిమంతులు? లోకంలో ప్రియులారా, చెడ్డ స్వభావం ఏంటండి, దుర్బుద్ధితో దుర్గుణాలతో కొంతమంది సాగిపోతున్నారు. కానీ మనకు ఉండవలసిన బుద్ధి, ఒక బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే పరమునకు పోవు జీవ మార్గాన సాగిపోతాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. పరమునకు వెళ్ళే జీవ మార్గపు యొక్క విషయాలు ఎలా ఉంటుంది, జీవ మార్గంలో నడిచేవాడి యొక్క స్థితి ఎలా ఉంటుంది అని బైబిల్లో మనం చదవండి. సామెతల గ్రంథమే 6వ అధ్యాయము 23వ వాక్యాన్ని మనం చదువుదాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 23వ వాక్యం. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును,